దర్శనాలు చేసుకొని ఇక ముద్దుగా ప్రసాదం తెచ్చిండ్రో ఈ చెల్లెండ్లు లేకపోతే ప్రసాదం ఇయ్యనికి వచ్చిండ్రో తెలియదు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ ఎడికెంచి? వరంగల్ నుంచి. వరంగల్ వాళ్ళే? వరంగల్ అమ్మ ఇప్పుడు తీసుకొచ్చినవా అమ్మవారికి సమర్పించడానికి? నువ్వు తీసుకపోతున్నావా ప్రసాదము? అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చిన పోయినసారి మొక్కిన కోరిక నెరవేరినందుకు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చినాం మేమందరం. ఎంతమంది వచ్చిరమ్మా? 1 2 3 4 5. అమ్మ ఏం పని చేస్తావు? నేను డాక్టర్ని. డాక్టర్ అమ్మ నమస్తే. ఓ స్వామి బాగున్నావా స్వామి? మా అరుణ్ స్వామి కనబడ్డాడు చూడండి ఒకటేసారి. స్వామి ఎట్లున్నావు? ఏం కథ? జాతర దగ్గరకు వస్తున్నది, అరుణ్ స్వామి కనబడ్డాడు. స్వామి పొదగలని అనుకున్నా నేను, అరుణ్ స్వామి కనబడతాడా కనబడా ఏందా అని. కనిపిస్తామా ఎక్కడికి వెళ్ళా జాతర టైంలో నేను గుడి ముందే ఉంటా, గుడి దగ్గరే ఉంటా. అమ్మవారి దర్శనం వచ్చే భక్తులకు అందరికి కలగాలి కదా, నేను అన్ని దగ్గరుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదన్నా అటు ఇటు అయినా కూడా ఇక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం కానీ అన్ని జరుగుతున్నాయి అమ్మ. ప్రస్తుతానికైతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిగానే అనిపిస్తున్నదా స్వామి మొత్తం అంత ఓపెనింగ్ అయినాక? సూపర్ అమ్మ, అత్యంత అద్భుతంగా ఈ కట్టడం అనేది చేసిండ్రు. దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు, అంటే ఆదివాసీ సాంప్రదాయాలు, అమ్మవార్ల జీవిత చరిత్రతో పాటు ప్రధాన పూజారులు అయినటువంటి మా చరిత్ర కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చమ్మా. ఈ అమ్మలతో ఒకసారి వల్కరిస్తాయి. తమ్ముడు నమస్తే. నువ్వేం పని చేస్తావు? నేను బిల్డర్ అండి, కన్స్ట్రక్షన్ బిజినెస్. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎట్లున్నది బిజినెస్ మరి? పర్వాలేదండి, బాగానే ఉంది. ఏ మొక్కినవు తమ్మి? ఏం మొక్కినా అండి, మొక్కులు చెప్పొద్దు అంటారు కానీ అమ్మవారి దగ్గర వచ్చినాం. పోయిన సార్లు కూడా కలిసి వచ్చినాము, మొక్కినాం, అందరి మొక్కులు తీరినాయి. అందుకనే ఇక మళ్ళీ వచ్చినాం, మళ్ళీ అట్లనే రావాలని కోరుకుంటున్నాం. నువ్వేం కోరుకున్నా మళ్ళీ ఈ గీత కావాలని నేను కూడా కోరుకుంటున్నా. చెల్లె నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడికి? నేను కూడా వరంగల్ నుంచి వచ్చాను. మీరేం చేస్తారు? నేను కన్ను డాక్టర్. కండ్ల డాక్టర్. ఆ అమ్మ చూడండి, కండ్ల డాక్టర్ ముద్దుగా కండ్లద్దాలు పెట్టుకొని కండ్లకి ఏం ఇబ్బంది కలగకుండా వచ్చేసింది. ఎండకు కండ్లద్దాలు పెట్టుకోవాలంట కదమ్మా. ఇప్పుడు నా కళ్ళు బాగానే ఉన్నాయి అమ్మ. ఇలా చూడడానికి అయితే బాగున్నాయి. పర్ఫెక్ట్ ఉన్నాయో లేదో చెప్పాలంటే చెకప్ కి రావాలి. అబ్బో, అంటే మళ్ళీ నాకు దూరం కనబడే దగ్గర కనబడే ఇట్లా చాలా ఉన్నాయి నాకు. కళ్ళు మాత్రమే అందము, సూప్ అంతా అందమే. నిజంగా అమ్మ మీరే డాక్టర్ అమ్మలు, మీరే మొక్కనికి వచ్చింది. ఏముంటాయి, ఆరోగ్యం బాగుండాలి, అందరు పేషెంట్లు మంచిగా ఉండాలి. అమ్మ ఇప్పుడు నువ్వు పోయిన కిందకి వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మంచిగా ఆర్గనైజ్డ్. తమ్ముడు నమస్తే. ఏం పేరు? నేను డాక్టర్ పవన్ అండి. ఓయమ్మ మొత్తం డాక్టర్లే వచ్చిన వాళ్ళు అందరూ. తమ్మి నీదేంది స్పెషలైజేషన్? చిన్నపిల్లలకు ఆపరేషన్ చేసే డాక్టర్ అండి, పీడియాటిక్ సర్జన్. పీడియాటిక్ సర్జన్ అంట తమ్ముడు. తమ్మి ఎట్లున్నారు పిల్లలంతా? మంచిగానే ఉంటున్నారా? వాళ్ళ క్షేమం కోసమే వచ్చిన. యాక్చువల్లీ నేను చేసిన ఆపరేషన్ అన్ని సక్సెస్ కావాలి అని అమ్మవారి కోరుకోవడానికి వచ్చి. గవర్నమెంట్ లో చేస్తావా? అమ్మ మన బ్యాగల డాక్టర్ ఈ తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? నేను డాక్టర్ పవన్ అండి. డాక్టర్ పవన్ తమ్ముడు పిల్లల డాక్టరు, పిల్లలకు ఆపరేషన్లు చేసే డాక్టరు. తమ్మి నువ్వు చేసే ఆపరేషన్లు అన్ని సక్సెస్ కావాలని నేను కూడా మొక్కుకుంటా. ఎందుకంటే చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేస్తాడు కదా తమ్ముడు. జర ఎట్లుంటది తమ్మి ఇట్లా దర్శనం చేసుకొని వచ్చినావు? పోయిన కిందకి వచ్చినట్టువా? ఇంతకుముందు వచ్చిన 2 ఏళ్ల క్రితం వచ్చినా. నేను అనుకున్న కోరికలు అన్నీ అయినాయి. సో అమ్మవారిని మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాను. అనుకున్న కోరికలు అయినా మొక్కు తీర్చుకోనికి వచ్చిందంట. అన్న నమస్తే. ఎక్కడికెంచే? ఎట్లా అనిపిస్తుంది దర్శనం? నువ్వు ముందు చూసినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నది? బాగున్నది. ఏం తేడా ఏమున్నదన్న? అప్పుడు ఇవన్నీ లేవు కదా, అప్పుడు ఫ్రెష్గా ఉండే. ఇప్పుడు బాగుంది, మంచిగా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంతం అనిపిస్తున్నది. ఈ సారు నేను ఈ జాతరకు 3 సార్లు వచ్చినాం. ఇప్పటికి మీకు యాదున్నది అసలు అనుకున్నాం పడతారా? అవును, 3వ సారి మన 3 జాతరలు చేసినాం. 3 జాతరలు చేసినాం.